ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఆ రాజకీయం చేస్తున్నారు ఈ రాజకీయం చేస్తున్నారు అని కాదు, కానీ కొన్ని కొన్ని మొరల్స్ ఉంటాయండి. వాళ్ళు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీ నో డౌట్ ఇట్స్ ఎ స్కామ్, నో డౌట్. ఇది స్కామ్ అనడంలో అసలు రెండో క్వశ్చనే లేదు. ఎందుకు అంటే అవినీతి అంటే డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదండి, అసమర్థత కూడా అవినీతి కిందకే వస్తుంది, అసమర్థత కూడా. అయితే ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని నేను అనట్లేదు, ఉందని కూడా నేను అనుకోవట్లేదు డైరెక్ట్లీ. అయితే ఉదాహరణకి రైల్వే యాక్సిడెంట్లో రైల్వే మంత్రి పాత్ర ఏముంటుందండి? ఆయన ఏమైనా వెళ్ళి గుద్దిస్తాడా? గుద్దించడు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రకాష్ రెడ్డి గారు. లాల్ బహదూర్ శాస్త్రి 1956లో ఒక యాక్సిడెంట్ అయితే, అది కూడా మన దగ్గరే. ద ఫస్ట్ వాజ్ ఇన్ సెప్టెంబర్ నియర్ మహబూబ్ నగర్, హైదరాబాద్ స్టేట్. 125 మంది చచ్చిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు రైల్వే మంత్రిగా. 1999లో నితీష్ కుమార్ ఆగస్టు 2, 1999లో అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయితే, ఎక్కడ గైసల్ ట్రైన్ కొలిజన్ వెస్ట్ బెంగాల్లో అయితే ఆయన రాజీనామా చేశాడు. రైలు యాక్సిడెంట్లో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఏముంటుంది, కానీ నైతిక బాధ్యత. అండ్ మమతా బెనర్జీ ఇన్ 2000 ఇయర్లో హౌరా న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఇన్ బీహార్ చాలామంది చనిపోయారు, అప్పుడు ఆమె రాజీనామా చేసింది. ఆ తర్వాత సురేష్ ప్రభు గారు 2017లో 2 derailments అక్కర్డ్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4 days, 4 రోజుల గ్యాప్లోనే కళింగ ఉత్కల్ ఎక్స్ప్రెస్ ఇన్ ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్లో ఒకటి 20 మంది చనిపోయారు. దాని తర్వాత కైఫియత్ ఎక్స్ప్రెస్ డిరైల్ ఇన్ ఆరియా ఉత్తరప్రదేశ్, ఇది కూడా అక్కడే జరిగింది, 80 మంది చనిపోయారు. ఈ రెండింటికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశాడు. తర్వాత మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో వైద్య మెడికల్ సీట్ల స్కామ్ ఆరోపణలు వస్తే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన రాజీనామా. ఇట్లా దేశవ్యాప్తంగా చాలా జరిగాయి. వాళ్ళ ప్రత్యక్ష ప్రమేయం. ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని మేము అడగట్లేదు, ఆయన అడగట్లా, నేను అడగట్లా, ఈ చర్చలో ఉన్న వాళ్ళు దేశంలో కానీ అడగట్లా. అక్కడ రెస్పాన్సిబిలిటీ, రియాక్షన్ ఏమీ లేదు. ఇది పెద్ద స్కామ్ అని అనకుండా ఎలా అనగలము, ఎలా ఉండగలము? ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్. మ్యూట్లో ఉంది ప్రకాష్ రెడ్డి గారు, మ్యూట్లో ఉంది. అన్ని చెప్పారు, నీ వివరాలు అవసరం లేదు. కానీ నేను ఒక మాట సార్, నీ ఇప్పుడు ఎన్టీ అని ఉంది కదా సార్ ఏజెన్సీ, నీట్ ఒక్కటే కండక్ట్ చేస్తుంది సార్. అది ఎగ్జామ్ వేరే చాలా ఉన్నాయి, చాలా వాటిలలో లేనటువంటి సమస్య. అంటే నేను చాలా వాటిల్లో కూడా ఫుల్ ప్రూఫ్ గా దేశంలో చాలా సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తుంది కదా, చాలా ఫుల్ ప్రూఫ్ గానే ఉందని అనుకుంటున్నాం కదా. మరి లీక్ కాకపోతే ఉన్నట్టే కదా మరి ఆ లెక్కన. ఇది చాలా కాస్ట్లీ అఫైర్ కదా నీట్ అనేది. నేనేమంటే ఇప్పుడు జేఈ మెయిన్ చాలా చిన్న అఫైరా? జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది చాలా చిన్న అఫైరా కాదు? లేకపోతే ఆల్ ఇండియా లెవెల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్ చాలా చిన్న అఫైరా కాదు? మేనేజ్మెంట్ అడ్మిషన్ చిన్న అఫైరా కాదు? మరి అది ఎంతనో ఇదంతే అఫైర్. అందుకోసమనే విధానాన్ని, ఆ కండక్ట్ చేసే విధానాన్ని, ఈ కండక్ట్ చేసడంలో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ప్రశ్నించకుండానే ఎక్కడో అక్కడ తప్పు జరిగింది, తప్పు, దాన్ని బాధ్యత తీసుకొని దాన్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇది నేనన్న రాజకీయం అన్న ప్రకటన ఏంటంటే, దీన్ని ఆసరాగా తీసుకొని జంజీలాగా దేశంలో విధ్వంసం సృష్టించాలని పిలిపించిన రాజకీయ నాయకుల గురించే మాట్లాడా. నేను రాజకీయాలు మాట్లాడలేదు వెంకటకృష్ణ గారు. జంజీలాగా ఈ దేశాన్ని, అంటే దాని ఎగ్జాంపుల్ చెప్తూ బంగ్లాదేశ్, నేపాల్ లాగా జంజీ ఉద్యమించి అక్కడ ప్రభుత్వాలకు కూలగొట్టలేదా, ఆ రకంగా చేస్తే ఏంది అనే అడిగిన వాళ్ళ గురించి మాత్రమే నేను పేర్లు కూడా చెప్పాలి. వాళ్ళ గురించి ఎవరో మీకు తెలుసు. నేను ఇటువంటి ఈ ఒక్క సంఘటనను ఆదానికి తీసుకపోవడం అనేది రాజకీయమైనటువంటి ఒక ఎంతటి దుర్మార్గం మీరు చెప్పండి. నేను ఐ అడ్మిట్ ఆల్ ది థింగ్స్, మీరు చెప్పిన అడ్మిట్ చేస్తా. కానీ దీని విషయంలో మీరు ఒక్క మాట ఇది ఆసరాగా తీసుకొని, ఈ సంఘటన ఆసరాగా తీసుకొని జంజీలాగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం చేసేటువంటి ఆ మాటలు మాట్లాడే దుర్మార్గపు రాజకీయ నాయకుడు మీరు కాల్చిపడేయాలంటూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడమే కాదు అంటున్నా. ఎవరైనా కానీ మనుషుల గురించి నాకు ఇంపార్టెంట్ కాదు. మీరు అంతకంటే దేశద్రోహపు మాటలు మాట్లాడుతున్నారు కదా రాజకీయ వ్యవస్థలో, దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. నేను సంఘటన మీరు అన్నదాన్ని మీరు అన్న మాటని
కాదు మీరే చెప్పండి. కానీ మీరు అన్న మాటని నేను కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేస్తా. అయితే ఒక నాయకుడు అన్న దాని మీద మీరు ఇంత రియాక్ట్ అవుతున్నారు, మీరు మీ పార్టీ అధికార ప్రతినిధులు రియాక్ట్ అవుతున్నారు, కాల్చిపారేయాలంటున్నారు, అంతకుమించిన దేశద్రోహం ఏంటి అంటున్నారు, బాగానే ఉంది. కానీ నీట్ పేపర్ లీక్ మీద ఒక్క నాయకుడు రియాక్ట్ అవ్వడే, సంబంధిత మంత్రి రియాక్ట్ అవ్వడు, ప్రధానమంత్రి రియాక్ట్ అవ్వలేదు. కాదు వినండి, దయచేసి వినండి ప్రకాష్ రెడ్డి గారు. మీరు రాహుల్ గాంధీ అన్న మాటల మీద రాహుల్ గాంధీ అనలే ఆ మాట, పాపం రాహుల్ గాంధీ ఆయన కూడా ఏదో 89 అయినా 99 అయినా అన్నాడే. కానీ రాహుల్ గాంధీ అనలే, సారీ రాహుల్ గాంధీ గారు ఆ మాట మాట్లాడలేదు. మరి మీరు పేరు చెప్పలేదు కదా. ఆయన ఇంకో రకంగా మాట్లాడినాడు, అది వేరే అంశం. కానీ దాని గురించి పెద్దగా సరే ఓకే, వాట్ ఎవర్ హూ ఎవర్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అన్నదాన్ని దేశద్రోహము కాల్చిపడేయాలి అంటున్నారు, రైట్, ఓకే. అంటే జంజీ లాంటి ఉద్యమం తేవడం గురించి మాత్రమే మాట్లాడతారు, మిగతా విషయాలు మాట్లాడతారు. ఎస్, మీరు విమర్శించవచ్చు, నీట్ ఎగ్జామ్ తప్పు జరిగింది, మోసం జరిగింది, ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేసినా కూడా ఒక రాజకీయంగా తప్పేం లేదు. నేను రాజకీయ డిమాండ్ చేయడం తప్పని నేను అంటలేదు. ఇంతకుముందు కూడా అదే మార్గం చెప్పాను, రాజకీయ డిమాండ్ తప్పు కాదు. ఎస్, మీరు డిమాండ్ చేస్తారా చెయ్యాలా పరిస్థితులను బట్టి ఉంటుంది, నేను దాన్ని కూడా కాదంటారు లేదు. అది నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించేది ఉంటే తప్పకుండా రాజీనామా చేస్తారు. లేకపోతే మంత్రి, ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, జనార్దన్ రెడ్డి ఎగ్జాంపులే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన మెడికల్ కాలేజ్ యొక్క పర్మిషన్ల కుంభకోణం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్స్ట్రక్టెడ్ నెదురుమల జనార్దన్ రెడ్డి గారు టు రిజైన్. ఎస్, రిజైన్ చేశారు. సిమిలర్లీ రేపు పొద్దున ప్రధానమంత్రి ఏం చేస్తారనేది మీ చేతిలో హెచ్చర లేదు, చేయొచ్చు కాక ప్రధానమంత్రి ఏం చేస్తారనే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వెయిట్ చేద్దాం. కానీ జంజీ ఉద్యమాన్ని మాత్రం మనం సమర్థిస్తారు. అది అయిపోయింది సార్. జంజీ ఉద్యమం గురించి వాళ్ళు ఎవరో మాట్లాడారు, పోనీ అది మీరు తప్పుపట్టారు. నో ప్రకాష్ రెడ్డి గారు, మీరు దాన్ని తప్పుపట్టారు, అలాంటి పిలుపులు ఇవ్వకూడదు అన్నారు. లేదు, తప్పులేదండి, మీరు తప్పుపట్టడాన్ని నేను తప్పుపట్టడంలా. ఎందుకంటే అలాంటిది కరెక్ట్ కాదు, అలాంటి పిలుపునిచ్చి అనవసరమైన అన్రెస్ట్ క్రియేట్ చేయకూడదు అనేది మీ ఇంటెన్షన్. ఐ రెస్పెక్ట్, నేను గౌరవిస్తాను. కానీ 23 లక్షల కుటుంబాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అది అన్రెస్ట్, అది పరోక్షంగా అది కూడా అన్రెస్టే. దాని మీద కూడా ప్రకాష్ రెడ్డి రియాక్ట్ అవ్వాలి, కేంద్ర మంత్రులు రియాక్ట్ అవ్వాలి, ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి, ప్రతి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. అది నేను అడుగుతున్న రియాక్షన్ అది. ఇది కూడా అన్రెస్టే. 23 లక్షల కుటుంబాలు సార్, చిన్న విషయం కాదు ఇది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పినాను, ప్రభుత్వం నుంచి విద్యాశాఖ మంత్రిని బాధ్యులు చేస్తారా, అధికారులు బాధ్యులు చేస్తారా, ఓకే చూద్దాం, ప్రధానమంత్రి గారు ఏం చేస్తారో చూద్దాము. అయితే ప్రవీణ్ ప్రకాష్ గారు, ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ తో నాకు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు కుప్పలుగా ఉన్నాయి ఈ కోచింగ్ సెంటర్లు, కుప్పలుగా. నేను కోచింగ్ సెంటర్లు అన్ని రాంగ్, కోచింగ్ సెంటర్లు అన్ని మాఫియా, ఇలాంటి వర్డ్స్ నేను వాడను